ఇప్పుడు ప్రభువునందు నిద్రిస్తున్నామే. ఈరోజు మాట్లాడుతున్న నేను, వింటున్న మీరు, ఒకరోజు మనం అందరం కూడా క్రీస్తునందు నిద్రిస్తాం. ఒకవేళ దేవుని రాకడ ఆలస్యం అయితే మనం అందరం కూడా మన ఆత్మలన్నీ కూడా చేరే స్థలమే పరదేశు. కాబట్టి ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని యందు భయభక్తులతో మనం బ్రతకాల. ఎందుకు బ్రతుకుతున్నావు అనేది మనం తెలుసుకోవాలా, ఎలా బ్రతుకుతున్నావు అనేది మనం తెలుసుకోవాలా, దేనికోసం బ్రతుకుతున్నావు అనేది విషయాన్ని మనం తెలుసుకోవాలి. కనుక ఈ విషయాలు గమనించకుండా అయోమయంగా అనాలోచనగా నీవు బ్రతికితే, నువ్వు క్రీస్తు లేకుండా ఒకవేళ మరణిస్తే, ఆఫ్కోర్స్ నువ్వు బాప్తిసం పొందవచ్చు, రక్షణ పొందవచ్చు, చర్చికి రావచ్చు, దేవునితో నీవు సహవాసం సంబంధం కలిగి ఉండకుండా లోకంతో పెనువేసుకొని లోకానుసారంగా నీవు బ్రతికితే, నీవు చనిపోయిన తర్వాత నీ ఆత్మ కూడా వెళ్ళే స్థలం ఏదంటే పరదేశ స్థలం కాకుండా పాతాళంలో ఉంటున్న మరొక స్థలము. ఆ స్థలమే వేదనకరమైన స్థలం. ఇది పాతాళంలో ఉంటున్న 3వ భాగం. ఈ 3వ భాగంలో ప్రస్తుతం క్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా చనిపోయిన వారు, వారిలో మన బంధువులు ఉండొచ్చు, మన పూర్వీకులు ఉండొచ్చు. మన పూర్వీకులు అందరూ కూడా ప్రభువుని అంగీకరించారు అనుకుంటారా? ఏమో మరి ఆనాటి కాలంలో దేవుని సువార్త విన్నారో లేదో మనకైతే తెలీదు. మన పూర్వీకుల తాత ముత్తాతలు, ఆ తాత ముత్తాతలను మనం గమనిస్తే వారందరూ యేసు ప్రభువుని అంగీకరించారంటారా? వారందరూ దేవుని సువార్త విన్నారంటారా? ఏమో మనకైతే తెలీదు. ఒకవేళ వారు కానీ సువార్త విని రక్షణ పొందితే వారి ఆత్మలు పాతాళము కాకుండా పరదేశంలోనికి వెళతాయి.